హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హారియర్ ఎక్స్టీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కారు యూపీ కారు, ఢిల్లీలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. టాటా హారియర్ ఎక్స్టీ వేరియంట్ అండి. 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 21 రిజిస్ట్రేషన్, 94,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. 2000 అంటే 92,000 కిలోమీటర్లు, 2000కి ముందు 92,000 కిలోమీటర్లప్పుడు ఈ కారు షోరూమ్కి అయితే వెళ్ళింది జనరల్ సర్వీసింగ్కి. ఫ్రెండ్స్, 94,000 తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కారు, ఇన్వాయిస్ ఓనర్ అండి. కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 2 టైర్స్ కూడా ఒక 80% టైర్స్ అయితే ఉన్నాయండి. బ్యాక్ చూసుకున్నట్లయితే ఒక 40-50% ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 40% టైర్ అయితే ఉంది. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏసీ, చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్, ఈ కార్కి 2 కీస్ నా చేతిలోనే అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ కంపెనీతో పాటు కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడతాయి, 1-2 టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. ఇక కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి బేబీ పిల్లర్తో సహా 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. వెనకాల డిక్కీలో, బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే 2 యాప్రాన్స్, 2 లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. ఫ్రంట్ గ్లాసు, ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల గ్లాసు, వెనకాల డిక్కీ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు, కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 10 లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఈ కారుకి అయితే ఉంది. ఈ కారు ధర 9,80,000 రూపాయలు. 9,80,000 రూపాయలు కారు ఓనర్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. టాటా హారియర్ ఎక్స్టీ వేరియంట్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ 100కి 100% ఉన్నాయి. 90 నుండి 100% ఫాగ్ ల్యాంప్స్, బంపరు, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఫ్రంట్ ఒక 70-80% మధ్యలో 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఒక ఫ్రంట్ బ్యాక్ చూసుకున్నట్లయితే 40-50% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు, బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, చూడొచ్చు, బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ మాత్రం ఒక 40% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక 40-50% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూడొచ్చు. కార్తో వచ్చినటువంటి ఈ ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే ఉన్నాయండి. 100కి దాదాపుగా ఒక 70-80% కార్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. హామ్ రెస్ట్ ఉంది 2 కప్ హోల్డర్స్తో. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రిక్వెస్ట్ సెన్సార్స్, ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ రూఫు ఎటువంటి షేడింగ్స్ కానీ, ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. అలాగే చూసుకున్నట్లయితే కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకటి అన్యూజ్ అండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చండి. ఈ కార్తో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉంది. దీనిపైన కవరింగ్ అండి, ఇది మొత్తం కూడా
ఈ కవర్ కూడా తీయలేదు ఓనర్ గారు. కవర్ చూడొచ్చు, మొత్తం కవరే తీసుకోవచ్చు మనం. ఈ కవర్ని కూడా తీయచ్చు, చూడొచ్చు. ఈ కవర్ కూడా తీసేయచ్చు అనమాట. వుడ్ దీని కింద ఉన్నది. కార్తో ఎట్లా వచ్చిందో ఆ కవరింగ్ కూడా అంతే ఉందండి. అంత బాగుంది కారు. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS ఉందండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 94,000 కిలోమీటర్లు తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే AC ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC మంచి వర్కింగ్లో అయితే ఉందండి. రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్. అలాగే రూఫ్ కూడా చూడొచ్చు మళ్ళీ ఒకసారి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే టైర్ వచ్చేసి 80% టైర్ ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ కూడా అయితే పెట్టలేదు. రేడియేటర్ పట్టి కంపెనీకి లేబుల్తో కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజిన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉందండి. 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 21 రిజిస్ట్రేషన్. టాటా హారియర్ XT వేరియంట్ 94,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 10 లక్షల రూపాయల దాకా ఐడి వాల్యూతో. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 9,80,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా అందరికీ బై. జై హింద్.